నమస్తే సార్. మోడీ గారు రిటైర్ అవుతారు సెప్టెంబర్లో అని చెప్పేసి న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్లో మీటింగ్ అయింది కదా, ఏంటి మోడీ గారు రిటైర్ అయిపోవాలంటారా ఈసారి? అవ్వకూడదండి. మోడీ లాంటి వ్యక్తి దేశానికి ఉండాలి, లేకపోతే చాలా దేశాలు తోకూపుతాయి. అది తెలియక చాలామంది ఏంటంటే మోడీ గారు 10 సంవత్సరాలు చేశాడు కదా, ఆయనకి ఇంకా ఎందుకు అంటారు. మోడీ గారు మన దేశానికి చాలా అవసరం. ఆయన చేస్తున్నటువంటి సేవ మామూలు అసామాన్యం. ఎందుకంటే ఎన్నో పథకాలు చేశాడు. అటు పక్క దేశాన్ని పటిష్టంగా నిలబెట్టాడు. మిలిటరీ వ్యవస్థని చాలా పటిష్టపరిచాడు. ఇంకో దేశం మన దేశం వైపు చూసి ఏదన్నా మన దేశాన్ని ఏదన్నా ఆక్రమించాలన్నా సరే భయపడే స్థాయిలో ఈయన మిలిటరీని పటిష్టపరిచాడు. అంత గొప్ప నాయకుడు. మన దేశానికి మోడీ గారు బతికున్నంతకాలం ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని నేను అనుకుంటాను. అంటే ఆయనకు ఒకవేళ ఆల్ పెట్టుకున్న రూల్సే కదా, మారిపోవాలి ఇంత వయసు దాటిన తర్వాత అని చెప్పేసి ఆర్ఎస్ఎస్లో ఉంది అది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కాదు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని అధిగమించి ఈయన ఎదిగాడు కాబట్టి ఇక్కడ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఒకసారి రెండు మ్యాండేటరీ ఏం కాదు. ఆర్ఎస్ఎస్ పగ్గాలు చేపట్టే వాళ్ళకి ఆ రూల్స్ వర్తిస్తుంది. దేశ ప్రధానికి వర్తించాలని నేను అనుకోను. ఎందుకంటే ఆయన కావాలని కోరుకుంటున్నాను కాబట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నందుకే ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే మోడీ 10 ఏళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ని కలిశాడని చెప్పి అంటున్నారు నాగ్పూర్ వెళ్ళి. సో అందుకోసమే ఇది నడుస్తుంది న్యూస్ అంటున్నారు. అది నిజం అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే వయసు అయిపోయింది. వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే రిటైర్మెంట్ ఏజే. కాకపోతే రూల్స్ని అధిగమించి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా చాలా బలంగా చేస్తున్నాడు కాబట్టి అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి మన దేశానికి కావాలి, ఆయనే ఉండాలి, ప్రధానమంత్రి మోడీ గారే ఉండాలి. అప్పుడే మన దేశం బలంగా పటిష్టంగా సస్యశ్యామలంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అంటే ఇది ప్రతిపక్షాలు కావాలని లేపిన పుకారం కింద. ఏ ప్రతిపక్షాలు ఇవన్నీ అల్లాటప్ప ప్రతిపక్షాలు. ఏం ప్రతిపక్షాలండి? దేశం పట్ల శ్రద్ధ ఉన్నవాడు ఒకడు లేడు. చెప్పుకుంటారు పేరుకి, అతను మావాడు ఇతను మావాడని. కానీ మోడీ గారు చేస్తున్నటువంటి ఈ దేశ భద్రతని కాపాడుతున్నటువంటి మోడీ గారు ఆయన ఇంకో 10 సంవత్సరాలు ఆయన ఉండాలని నేను కోరుకుంటాను. అంటే ఒకవేళ మోడీ గారికి వారసుడిగా చెప్పాలంటే ఎవరయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటాను. ఒకవేళ బీజేపీ నుంచి అంటే మీకు ఎవరు అనిపిస్తున్నారు? నాకు అంత దేశ రాజకీయ అవగాహన తక్కువ. ఫలానా వాళ్ళు అవ్వాలని నేను సూచించలేను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటాను. అంటే ఒకవేళ ముంబై నుంచి ఒకరు అవుతారు అంటున్నారు. ముంబై నుంచి అంటే స్ట్రాంగ్ లీడర్ కొంచెం నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. అవును, అందులో చాలా పెద్దోళ్ళు ఉన్నారండి. యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. అవును, ఎవరు ఇంకా డిఫెన్స్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా నేను ఆలోచిస్తే మాత్రం యోగి ఆదిత్యనాథ్ అయితే మళ్ళీ దేశం ప్రశస్తంగా ఉంటుంది. ఆయన యువకుడు, కుర్రోడు కాబట్టి అన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరికంటే కూడా యోగి ఆదిత్యనాథ్ బెటర్ ప్రధానమంత్రిగా. ఒకవేళ రిటైర్ అయిపోతే మోడీ గారు రిటైర్ అయితే యోగి ఆదిత్యనాథ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ.